మిథున రాశి వారు జాగ్రత్త పడండి. ఈ శక్తి మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే ఆ శక్తి ఎప్పటికీ తిరిగి రాదు. మీరు కంటిక దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇంతకీ ఆ శక్తి ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆ శక్తి ఆల్రెడీ మీ ఇంటి చుట్టుప్రక్కల తిరుగుతుంది. ఆ శక్తి ఏమిటో తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఈ మాటలు మీరు ఇప్పుడు వింటున్నారంటే ఇది అనుకోకుండా జరిగిందని అనుకోవద్దు. ఈ లోకంలో ఏదీ ఊరికే జరగదు. గాలికి రాలే ఆకు వెనుక కూడా దేవుడి సంకల్పం ఉంటుంది. జ్యోతిష్య చక్రంలో మిథున రాశి వారికి ఒక విశేష స్థానం ఉంది. ఈ రాశిలో పుట్టిన వారి జీవితంలో మరికొన్ని రోజులలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఆ మార్పుకు మిమ్మల్ని సిద్ధం చేయడానికే ఈ సమాచారం మీ దాకా వచ్చింది. బహుశా మీ జీవితం పూర్తిగా మారడానికి కొన్ని గంటల ముందే మీరు ఇది చూస్తున్నారేమో. ఈ క్షణం ఇది మీకు అనిపించిందంటే అది ఖచ్చితంగా ఆ అమ్మవారి దయ మీపై ఉండటం వల్లే జరిగింది. మీరు గతం నుండి పడుతున్న బాధ, మీ ఒంటరితనం, మీ కన్నీళ్లు అన్నీ ఆ తల్లి చూసింది. నా బిడ్డ పడిన కష్టం చాలు అని ఆ దయగల తల్లి మిమ్మల్ని కరుణించింది. అందుకే మీరు ఈ మాటలు వింటున్నారు. ఇది కేవలం ఉత్త మాటలు మాత్రమే కాదు, మనసుతో తెలుసుకోవలసిన దైవ అనుభవం. మీరు కలలో కూడా అనుకోని ఒక పెద్ద అద్భుతం మీ జీవితంలో జరగబోయే సమయం వచ్చింది. ఈ క్షణం నుండి మీ జీవితం మారబోతోంది. మీ రాత మారబోతోంది. ఇది నిజం. త్వరలోనే మీరే ఇది చూస్తారు. గడిచిన జీవితం ఒకలా ఉంది, రాబోయే జీవితం మరోలా ఉంటుంది. ఇప్పటి వరకు మీ దారి ముళ్ళు రాళ్లతో కష్టంగా ఉండి ఉండవచ్చు. ప్రతి అడుగు వేదనతో, పోరాటంతో గడిచి ఉండవచ్చు. కానీ ఇకపై మీ దారి పూలబాటల సుగంధ పరిమళాలతో నిండినట్లుగా సులభంగా మారబోతోంది. ఆ మంచి మార్పుకు ఇదే ఆరంభం. మీ మంచి భవిష్యత్తుకు ఇదే స్వాగతం. ఈ మాటలు మీదాకా చేరటం కూడా దేవుడి నిర్ణయమే. కానీ దీన్ని కేవలం ఒక సాధారణ వీడియోగా చూసి అర్థం చేసుకోకపోతే జీవితం అర్థం కాని గందరగోళంగా మిగిలిపోతుంది. నిర్ణయం మీదే. మీ జీవితాన్ని శాశ్వతంగా పూర్తిగా మంచి వైపు మార్చే కొన్ని విలువైన క్షణాలు రాబోతూ ఉన్నాయి. వాటిని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. గడియారం చప్పుడు మీ పాత కష్టాలకు వీడ్కోలు చెప్తూ మీ మంచి భవిష్యత్తుకు దారి చూపిస్తుందని అనుకోండి. మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకునే మంచి సమయం చాలా వేగంగా దగ్గరకు వస్తుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పే మాటలను మీ పనులన్నీ ఆపి పూర్తి శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఆ మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం ఉంది. ఈ వీడియోను ఒంటరిగా చూడండి. ఇక మీ ఇంటిలో నుండి ఏ శక్తి బయటకు వెళ్ళిపోతుంది? సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆ దైవశక్తి ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ చేసింది. ఇంకా మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది. ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది. ఆ దైవశక్తి ఎప్పుడూ మీ దగ్గరకు చేరుదామా అని ఎదురు చూస్తూ ఉంది. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదను కాపాడుకుంటూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కలే తిరుగుతుంది. ఇక 10 రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆ దైవశక్తి గురించి మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం తెలుస్తుంది. ఆ దైవశక్తి ఎంతో సైలెంట్గా మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలోనికి వచ్చినటువంటి ఆనందం అంతే సైలెంట్గా తొలగిపోవచ్చు. మరి మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీకు వచ్చే సంకేతాలు ఎటువంటివి? ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోనికి వెళ్ళే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశిచక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో వాటి అన్నిటిల్లో కంటే కూడా ఈ రాశి ఎంతో ఓర్పు సహనము కలిగిన వారు. ఈ రాశి జాతకులు మిథున రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే గనుక, అందరూ కూడా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఎంత మంచి మనసు అంత సెన్సిటివ్గా ఉంటారు. ఏదైనా కానీ ఒక కష్టం వచ్చింది అంటే చాలా భయపడిపోతారు. ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. 4 గోడల మధ్యకు వెళ్ళి కుమిలిపోతారు. ఇంత సున్నితంగా ఉంటుంది వారి యొక్క మనస్తత్వం. కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు
ఏ బాధ కూడా ముఖంలో కనిపించనివ్వరు. ఎందుకంటే వీరికి ఒక అంగీకారం వచ్చేసింది. ఒకరికి బాధలు చెప్పుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? వీరికి మనం చెప్తే మనం అలసైపోతాము తప్పితే ఎటువంటి ఉపయోగము కూడా మనకు రాదు అనే ఆలోచన ధోరణితో జీవితాన్ని ముందుకు నెట్టుకు వెళ్తూ ఉంటారు. మిథున రాశి వారు చాలా చాలా కష్టపడతారు. ఇప్పటి వరకు వారు 100% కష్టపడితే ఆ 100%లో 40% మాత్రమే వాళ్లకు ఫలితాలు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. మిగిలిన 60% వృధా అయిపోయిందనే చెప్పుకోవాలి. అయితే ఈ మిథున రాశి వారికి రాబోయే 10 రోజుల్లో ఎంతో మంచి అనేది జరుగుతుంది. సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా వస్తే ఆమె స్వయంగా పోరాడుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఇక మీకున్న కష్టాలన్నిటినీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికం వైపు మల్లుతుంది. అంటే మీ మనసు మైండ్ రెండూ కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి. మీకు ఎక్కువ గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోనికి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలకువ రావటం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువ మెలకువ అనేది వస్తుంది. ఉదయం 3 నుండి 5 గంటలలోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. దానికి తోడు మీరు ఎక్కువ చెడు మాటలు మాట్లాడడము, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడము, వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ శాతం జనాల మధ్యలోనికి వెళ్ళరు. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావనను మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది. అది కూడా మంచిదై ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేని కోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగినట్టుగా సహాయం చేయండి. అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చోరు. వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏమాత్రము కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఎంతసేపటికి సేవ, అలాగే దేవుణ్ణి స్మరించుకోవటము, మంచి మాటలు వినటము, ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం, ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. అక్కడే మనకు అర్థమైపోతుంది కదా. మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద అలాగే దురాశ ఆలోచనలతో ఉంటాడు. మనిషి ఎక్కువగా నేను అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసును అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మోహం అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూట్లో నడుస్తాడు. ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని. అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు. అప్పటిదాకా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారో దానికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. మీకు ప్రమోషన్ రావచ్చు, శాలరీ ఇంక్రిమెంటు అనేవి జరగవచ్చు. ఆ పని ఇక జరగదు అని అనుకుని వదిలేసినట్టుంటే ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు చేరువవుతూ ఉంటుంది. ఇక ఆ దేవత ఎవరు అంటే మీ కులదైవం. కొంతమందికి అమ్మవార్లు కులదేవతగా ఉంటూ ఉంటారు. మరి కొంతమందికి స్వామివార్లు కులదైవంగా ఉంటారు. ఈ రాశివారు తమ కులదైవం ఎవరో తెలుసుకుని వారికి పూజలు చేయాలి.
మీ ఇంటిలోకి మీ కులదైవం అడుగుపెట్టే సమయం వచ్చేసింది. అయితే ఈ ఆధునిక జీవన శైలిలో చాలామందికి తమ కులదైవం ఎవరో తెలియటం లేదు. ముఖ్యంగా తాతలు ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు మరుగున పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ రాశివారు తమ కులదైవాన్ని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు కూడా ఉంటాయి. మీ కుటుంబంలో వృద్ధులు పెద్దలు ఉంటే వారిని సంప్రదించండి. వారికి మీ కులదైవం గురించి దాని చరిత్ర గురించి పూజా విధానాల గురించి తెలిసి ఉండవచ్చు. మీ ఇంట్లో పాత పూజా పత్రాలు జాతకాలు లేక వంశ వృక్షాలు ఉంటే వాటిని పరిశీలించండి. కొన్నిసార్లు వాటిల్లో కులదైవం పేరు లేదా పూజాస్థలం గురించిన సమాచారం ఉండవచ్చు. మీకు తెలిసిన ప్రముఖ దేవాలయాల అర్చకులను లేదా పురోహితులను ఈ రాశివారును సంప్రదించండి. వారు మీ గోత్రం ఆధారంగా మీ కులదైవం గురించి కొన్ని సూచనలు ఇవ్వగలరు. ఈ రాశివారు తమ కులదైవాన్ని గుర్తించిన తర్వాత క్రమం తప్పకుండా పూజించటం అత్యంత ముఖ్యం. కులదైవ పూజకు కొన్ని ప్రాథమిక నియమాలు మరియు పద్ధతులు ఉంటాయి. వీలైనంత వరకు ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారి కులదైవానికి దీపం వెలిగించి ధూపం వేసి నమస్కరించండి. ఇది మీ దైనందిన జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది. కులదైవానికి సంబంధించిన పండుగలు జయంతి రోజులు లేదా పౌర్ణమి అమావాస్య వంటి ప్రత్యేక రోజులలో తప్పనిసరిగా పూజలు చేయాలి. కులదైవానికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించటం మంచిది. ఇది వారి కటాక్షాన్ని పొందేందుకు సహాయపడుతుంది. పూజించే స్థలం దైవం యొక్క చిత్రపటం లేదా విగ్రహం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజించేటప్పుడు పూర్తి భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉండాలి. కులదైవ ఆలయాన్ని సందర్శించటం వీలైనప్పుడల్లా మీ కులదైవం వెలిసిన ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు చేయండి. ఇది కుటుంబ సఖ్యతను పెంపొందిస్తుంది మరియు తలరాతల సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు లేదా శుభకార్యాలు జరిపే ముందు కులదైవానికి సంకల్పం చెప్పుకోవటం శుభప్రదం. ఈ రాశివారు చేయకూడని తప్పులు. కులదైవం ఇంటిని వీడి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈ రాశివారు కొన్ని తప్పులు చేయకూడదు. ఈ తప్పులు కులదైవానికి అగౌరవం కలిగించి వారి ఆశీర్వాదాలను దూరం చేస్తాయని నమ్మకం. కులదైవం గురించి తెలియకపోయినా తెలిసినా పూజించకుండా ఉండటం అతిపెద్ద తప్పు. ఇది దైవశక్తిని దూరం చేస్తుంది. పూజించే స్థలం లేదా ఇంటి వాతావరణం అపరిశుభ్రంగా ఉండకూడదు. అపవిత్రమైన వస్తువులను వాడకూడదు. కులదైవం గురించి గౌరవంగా మాట్లాడడం లేదా ఇతరులను ఎగతాళి చేయటం చేయకూడదు. పూజ చేసే రోజుల్లో లేదా పూజించే స్థలంలో మాంసాహారం తినటం లేదా మద్యం సేవించటం వంటివి చేయకూడదు. కొన్ని కుటుంబాల్లో కులదైవానికి సాత్విక నైవేద్యాలు మాత్రమే సమర్పిస్తారు. కులదైవం పట్ల నమ్మకం లేకుండా కేవలం ఆచారంగా పూజలు చేయటం వల్ల ఫలితం ఉండదు. పూర్తి నమ్మకంతో పూజించాలి. ఇంట్లో మోసం అబద్ధాలు అన్యాయం వంటివి చోటు చేసుకుంటే కులదైవం ఆ ఇంట్లో నివసించడానికి ఇష్టపడదని నమ్మకం. ఇంట్లో నిత్యం కలహాలు గొడవలు ఉండటం వల్ల సానుకూల శక్తి తగ్గిపోయి కులదైవం ఆశీర్వాదాలు దూరమవుతాయి. శాంతి ఐక్యత ముఖ్యం. దైవ కార్యాలు చేయకపోవటము పేదలకు సహాయం చేయకపోవటం కూడా దైవానుగ్రహాన్ని దూరం చేస్తుంది. పూజలో అజాగ్రత్త అశ్రద్ధ నియమాలను పాటించకపోవటం వల్ల కూడా కులదైవం ఆగ్రహిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ రాశివారు తమ కులదైవం తమ ఇంటిలో తిరుగుతుందని నమ్మాలి. ఈ నమ్మకాన్ని బలపరుచుకుంటూ తమ కులదైవాన్ని గుర్తించి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తప్పులు చేయకుండా ఉండటం ద్వారా మీరు మీ కులదైవం ఆశీర్వాదాలను పొంది జీవితంలో సుఖంగా ఈ రాశివారు శ్రేయస్సు పొందగలరు. కులదైవం కేవలం ఒక దేవత కాదు, అది ఒక కుటుంబానికి ఆయుష్ అభివృద్ధి మరియు ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించే శక్తి. కాబట్టి ఈ రాశివారు తమ కులదైవంతో అనుబంధాన్ని పెంపొందించుకోవటం ద్వారా వారి జీవితం మరింత సంతోషంగా మారుతుంది. అలాగే మీ కులదైవం పేరు కామెంట్ చేయండి. మిథున రాశి వారు జాగ్రత్త. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతూ ఉన్నారు. కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏం చేయబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు. ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి. మీ లైఫ్లోనికి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు.
మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచిపెట్టి మీ పనులు మీరు చకచకా చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా, మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడల్లా కూడా మిమ్మల్ని విడిచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతూ ఉన్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీస్తారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు, కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి. కాబట్టి మిథున రాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. మిథున రాశి వారు మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇక మిథున రాశి వారి యొక్క గ్రహాధిపతి బుధుడు గనుక ఈ రాశివారు ఆర్థిక శ్రేయస్సు, అదృష్టం పొందడానికి లక్ష్మీదేవిని పూజించాలి. బుధ గురువారాల్లో నెయ్యి దీపం వెలిగించి శ్రీ అని జపిస్తూ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని జపించండి. వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆరాధించండి. వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి. ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ పడక గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుడిని మంత్రాలు, స్తోత్రాలు పఠించండి. అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున రాశి వారు గోవులను పూజించి సేవించాలి. మీ ఇంట్లో ఎప్పుడూ మనీ ప్లాంట్ ఉండవద్దు. మనీ ప్లాంట్లు కూడా మీకు దురదృష్టాన్ని తెస్తాయి. మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు వారి కష్టాలు తొలగించుకుని అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మిథున రాశికి అధిపతి అయిన బుధగ్రహానికి బుధవారాలలో పెసలు, పచ్చని రంగు వస్త్రములు సమర్పించాలి. ఇలా చేస్తే బుధ అనుగ్రహం కలుగుతుంది.